డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ డిజిటల్ జాన్ గారు. ఆయనతో మాట్లాడి మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మనం ఎన్నో సెషన్స్ చేసుకున్నాం. అవును. ఇప్పుడు సెషన్ ఏంటంటే ఇండివిజువల్ గా ఉపయోగపడేలా మాట్లాడుకుందాం. అవును, ఓకే. ఒక వ్యక్తికి ఇండివిజువల్ గా తనకు తనగా సంపాదించగలిగేలాగా పర్సనల్ గా. ఏంటంటే యూట్యూబ్ ఉంది సార్. ఇప్పుడు ఆన్లైన్ లో లేని వ్యక్తిని చూడట్లా. వాళ్ళు సంథింగ్ రీల్ పెట్టడం లేకపోతే ఒక పోస్ట్ పెట్టడం అలా చేస్తున్నారు మినిమం. కానీ యూట్యూబ్ లో చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మానిటైజేషన్ లేదు, దానికి రెవెన్యూ రాదని మాట్లాడుకున్నాం. అండ్ అదే యూట్యూబ్ లో చూసుకుంటే ఆ పెట్టిన పోస్ట్ కి ఆ పెట్టిన రీల్ కూడా రెవెన్యూ వస్తుంది. అవును. అది ఎలాగంటారు? యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం ఎలాగంటారు? ఇప్పుడు అంటే చేస్తుంటే చూస్తామని చెప్తే మనం ఎలా సంపాదించుకోవాలో తెలియట్లా. ఎలా సంపాదించాలంటారు యూట్యూబ్ లో? డెఫినెట్ గా వరల్డ్ వైడ్ గానే అనుకుంటా ఇది ఈ మెట్రిక్. ప్రతి ముగ్గురిలో ఒక కంటెంట్ క్రియేటర్ ఉన్నారంట. ప్రతి ముగ్గురిలో. అంటే అది బ్లాగర్ గా కావచ్చు, వీడియో క్రియేటర్ అయితే, యూట్యూబర్ అయితే అది కావచ్చు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు ఉన్నారనమాట. సో యూట్యూబ్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఏ పర్సన్ కైనా సరే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనం విన్నాం కదా చిన్నప్పటి నుంచి, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ పైన నీకు వీడియోస్ తీసుకో. నీకు స్మార్ట్ ఫోన్స్ కనుక ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ పైన చాలా నాలెడ్జ్ ఉంది అనుకో, ర్యామ్ ఎంత, పర్ఫార్మెన్స్ ఎంత, ప్రాసెసర్ ఎంత, స్టోరేజ్ ఎంత, ఫీచర్స్ ఏంటి, ఇవంతా నీకు ఐడియా ఉంది అనుకో, ఫోన్లో పైన నువ్వు వీడియోలు చేయి. చూసి నేర్చుకుంటే చాలా మంది ఉన్నారు. అందరికి నీ అంత నాలెడ్జ్ లేదు, టెక్ పీపుల్ కాదు కదా. అరే ఈ ఆప్షన్తోనే ఇలా మనం పెట్టుకోవచ్చేమో అని కదా. సో అలా అంటే ప్రతి ఒక్కరికి ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో దానిపైన వాళ్ళు వీడియోలు చేసుకుంటూ వెళ్ళాలి, చేయాలి, అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎడిటింగ్ గురించి తర్వాత ఆలోచిద్దు, కానీ ముందే మీరు ఎడిటింగ్ పెట్టుకోకండి. రాకపోతే వస్తే ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. రీల్ కంటే మాక్సిమం ఎడిటింగ్ అవసరం లేదన్న ఉద్దేశం. చిన్నది మీరు ఇన్షాట్ లాంటి యాప్స్, మొబైల్ యాప్స్ తో కూడా, కైన్ మాస్టర్ లాంటి యాప్స్ తో కూడా మీరు ఎడిట్ చేసి మీరు వేయచ్చు. మీరు లైవ్ కూడా పోవచ్చు. యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి మీకు స్లోగా వ్యూస్ పెరుగుతాయి, స్లోగా మీకు సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు, స్లోగా మీ ఛానల్ అనేది గ్రో అవుతుంటుంది అనమాట. గ్రో అయ్యే కొద్ది ఏమవుతుందంటే మీకు ఇన్కమ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎలా అంటే మీరు కనుక మానిటైజేషన్ ఎనేబుల్ అయింది అనుకోండి మీ ఛానల్కి, గూగుల్ వాళ్ళే అంటే యూట్యూబ్ వాళ్ళే మీకు ఎవ్రీ మంత్ మీకు మనీ పంపిస్తూనే ఉంటారు అనమాట. అది మినిమం $100 థ్రెషోల్డ్ ఉంది. సో ఇంకా మీరు ఎక్కువ వ్యూస్ వచ్చాయంటే మీకు మంత్లీ వన్స్ మీకు పేమెంట్ వస్తూనే ఉంటుంది అనమాట. సో అదొకటి, యూట్యూబ్ డబ్బులు మీకు ఇస్తుంది. రెండోది ఏంటి అంటే, అలా కాకుండా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మనం ఇంతకు ముందు వీడియో చేసాం ఆల్రెడీ క్లియర్ గా. అఫిలియేట్ మార్కెటింగ్ లో నువ్వేం చేస్తావు, ఇవే టెక్నికల్ ప్రొడక్ట్స్, ఒక మైక్ గురించి కావచ్చు, ఒక ఫోన్ గురించి కావచ్చు, మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఉన్న వాటి ఈకామర్స్ వెబ్సైట్ లో మీరు వాటి గురించి నువ్వు ప్రోడక్ట్ రివ్యూస్ ఇస్తావు. ఎలా ఉంది ఫోన్ అని కానీ, నువ్వు కొనచ్చా లేదా అని ఇస్తావు. నువ్వు కొనడానికి నీ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం కానీ అలా చేస్తావు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు అంటే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా నువ్వు డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. ఎక్కువ అయితే ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తున్నారు కొంతమంది. ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్ అంటే చిన్న ఈ బుక్సే కావచ్చు, వీడియో కోర్సెసే కావచ్చు, ఈ దిశగా కూడా నేను చూస్తున్నా. ఇలా చేయాలంటే మీరు ఒకవేళ ఏదన్నా కోచ్, ట్రైనర్ అయితే ఆ యూట్యూబ్ ఛానల్ అయితే పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ టెక్ యూట్యూబర్ కోర్సెస్ క్రియేట్ చేయడం అనేది మేబీ మీరు ఎలా యూట్యూబర్ అవ్వాలో చేయొచ్చు. ఓకే, అటువంటి కూడా చేయొచ్చు. ఎనీథింగ్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అనుకోవద్దు అరే ఇది అందరికి తెలుసు కదా అనుకోకండి. తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, అలా ఉన్నారు. ఓకే. అండ్ ఇక్కడ మనం కంటెంట్ గురించి మాట్లాడుకుంటాం. కానీ సార్ ఒకళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, క్రియేటివిటీ స్కిల్ ఉంటుంది, కానీ అయినా సరే వాళ్ళకి వ్యూవర్షిప్ ఉండదు, రెవెన్యూ రాదు, అండ్ జనాలకి ఎన్ని వందల కొద్ది వీడియోలు పెట్టినా సరే ప్రజల్లోకి వెళ్దు. అవును. అసలు ఏంటంటారు అక్కడ ఫాల్ట్ ఏముందంటారు? ఫాల్ట్ అంటే ఇక్కడ ఒకటి ఏంటి అంటే, వీళ్ళ వీడియోస్కి కనుక వీళ్ళు SEO కనుక చేసుకోలేదు అనుకోండి, ప్రాపర్గా విజిబిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే మీరు ఒక ఫోన్ మోడల్ గురించి మీరు ఒక వీడియో చేశారనుకోండి, ఆ ఫోన్ మోడల్ గురించి ఎవరైనా వెతుకుతున్నారు అనుకోండి, మీ వీడియో కూడా రావాలంటే ప్రాపర్గా టైటిల్ ఉండాలి, మీ డిస్క్రిప్షన్ కావచ్చు, మీ ట్యాగ్స్ కావచ్చు, మీ థంబ్నెయిల్ క్యాచీ థంబ్నెయిల్గా కావచ్చు. ఓకే, క్లిక్, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ ఏదో కంటెంట్ ఇన్ఫర్మేషన్ పెట్టాం కాబట్టి వచ్చి చూసారన్నట్టు అలా ఉండదు అనమాట. డెఫినెట్ గా వాళ్ళకి విజిబిలిటీ కనుక ఉండాలి అంటే ఖచ్చితంగా మనం సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ సార్. ఇదంతా కూడా మనం ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు ఇవన్నీ నేర్చుకుంటారు స్టూడెంట్స్ నా దగ్గర నేర్చుకునే వాళ్ళలో. సో ఇదంతా కనుక చేయగలిగినట్లయితే విజిబిలిటీ పెరుగుతుంది. ఈవెన్ ఒకవేళ సమ్ టైమ్స్
మీ రెవెన్యూ సోర్స్ మెయిన్లీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ కాదనుకుంటే, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్ ఉంది అనుకుంటే అప్పుడు వ్యూస్ తక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే వ్యూస్ తక్కువ వచ్చినా సరే క్వాలిటీ వ్యూస్ ఉంటాయి, అవి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఆర్గానిక్ లో వాళ్ళు కోర్స్ లో జాయిన్ అవుతారు. దట్ ఈస్ హౌ దే మేక్ మనీ. ఇప్పుడు నేను కూడా అలాగే, అంటే దట్ ఈస్ హౌ ఐ మేక్ మనీ. ఓకే సార్, ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకోవడం ఎలాగంటారు? ఇప్పుడు యూట్యూబ్ సంబంధించి ఈ SEO అన్నారు కదా, అవునవును, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నేర్చుకోవడం అనేది ఎలా అంటారు? ఎన్ని రోజులు పడుతుంది? ఇవి ఒకటొకటి నేర్చుకోవడం వల్ల మీకు పెద్ద యూజ్ ఉండదు. అన్ని నేర్చుకుంటే మీకు అప్పుడు ఒక హోలిస్టిక్ ఐడియా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బెటర్ మీరు మొత్తం కంప్లీట్ గా నేర్చుకోండి. ఇది మీరు ఒక 2 months లో మీరు నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ కోర్స్ని కనుక నేర్చుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ పై కనబడుతున్న నంబర్కి మీరు కాల్ చేయగలిగినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ మేము షేర్ చేయడం జరుగుతుంది అనమాట. అబ్సల్యూట్లీ సార్, అలా ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు 2 months కోర్స్ అంటారు కదా, అవును, 2 months మేము టైం పెట్టాలా అన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారు. అసలు 2 months అంటే ఇప్పుడు టైం టు టైం అన్న తీసుకుంటారా, లేకపోతే సంథింగ్? టైం టు టైం ఉంటుంది, లైవ్ ట్రైనింగ్ ఉంటుంది సార్. ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటుంది అంటారు? మనం 1 hour క్లాస్ ఉంటుంది. వాళ్ళు అట్లీస్ట్ 2-3 hours అన్నా స్పెండ్ చేయాలి ప్రాక్టీస్ కోసం. స్పెండ్ చేయగలిగితే 2 months లో నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూర్ వెల్కమ్.